హైదరాబాద్ పాతబస్తీలో ఘనంగా అమ్మవార్ల ఘటాల ఊరేగింపు జరుగుతోంది. ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవార్ల ఘటాలను ఊరేగిస్తున్నారు. లాల్ దర్వాజా, మీరాలం మండి, పురాణా పూల్, సాలిబండ ప్రాంతాల నుంచి చార్మినార్ మీదుగా ఢిల్లీ దర్వాజా వరకు కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మవార్ల ఘటాలన్నీ భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు నుంచి వెళ్లి తిరిగి ఆలయాలకు చేరుకోనున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ముందు ఘటాల ఊరేగింపుపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. పాతబస్తీలో ఈ రోజుతో బోనాల పండుగ ముగియబోతా ఉంది. బోనాల పండుగ చివరి రోజులో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో ఉన్నటువంటి బోనాల పండుగ సంబంధించి అయితే ఊరేగింపు కార్యక్రమం జరుగుతా ఉంది. మనం చూడవచ్చు పాతబస్తీలో ఉన్నటువంటి 29 అమ్మవార్లకు సంబంధించినటువంటి ఘటాలన్నింటినీ కూడా ఊరేగింపుగా చార్మినార్ వద్దకు తీసుకొచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు నుంచి అయితే ఇటు ముందుకు తీసుకువెళ్లి అనంతరం తిరిగి వారి వారి ప్రాంతాలకు అయితే తీసుకుపోతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. సార్ చెప్పండి, ఈ ఘటం యొక్క ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది బేలా మహాకాళి టెంపుల్ నుంచి తీసుకొస్తున్నాం. అంటే ఊరేగింపు ఎక్కడి వరకు తీసుకెళ్తారు? ఈ ఘటన నయాపూల్ వరకు శాంతి చేస్తాం. అప్పుడు అనంతరం అక్కడి నుంచి ఎటు తీసుకువెళ్తారు? అక్కడి నుంచి వస్తారు సార్. ఓల్డ్ సిటీ మొత్తం ఒక గోల్డ్ సిటీ లాగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఘటాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకువచ్చి చార్మినార్ ముందు నుంచి అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం ఇక్కడ నుంచి ఘటాలతో పాటు శకటాలను కూడా తీసుకొచ్చినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే వివిధ రూపాలలో అయితే అమ్మవారికి సంబంధించినటువంటి ఆకృతులను కూడా ఈ యొక్క శకటాలను అదేవిధంగా ఘటాలను కూడా తీసుకుపోతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ రకాల అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతారాలకు సంబంధించి అయితే మనం ఒకసారి గమనించవచ్చు. ఈ యొక్క మనం గమనిస్తే మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ రూపాలకు సంబంధించినటువంటి శకటాలన్నింటినీ కూడా భక్తులు అదేవిధంగా నిర్వాహకులు అయితే ఇక్కడ చార్మినార్ వద్దకు తీసుకువచ్చి చార్మినార్ నుంచి ఇక్కడ మనం చూడవచ్చు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు వ్యవస్థాపకులు అందరూ కూడా సభ్యులందరూ కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా బోనాల పండుగ ఏర్పాటు చేయడంతో అయితే ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి వేళలో అర్ధరాత్రి వరకు కూడా ఘటాల ఊరేగింపు కొనసాగుతున్న క్రమంలో ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే గురించి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? చంపాపేట నుంచి వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఇక్కడ చాలా మందిని మనం గమనించాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడ నుంచి చంపాపేట నుంచి. బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తారండి. మొత్తంగా చూస్తే ప్రజలందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని కల్లారా చూడడంతో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మొక్కులను చెల్లించుకునేందుకు అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు 29 దేవాలయ స్థానాలకు సంబంధించినటువంటి యొక్క అమ్మవార్లను కూడా సర్వాంగ సుందరంగా ఇటు మనం చూస్తున్నాం. ఎందుకంటే అమ్మవారిని గత కొద్ది రోజులుగా ఇటు బోనాల పండుగకు సంబంధించి అయితే ఈ యొక్క ప్రత్యేక అలంకరణ చేసి తీసుకొచ్చిన క్రమంలో ఇక్కడ కొంతమంది ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి నిర్వాహకులను మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నది? ఏ యొక్క అమ్మవారి రూపం ఏంటి? ప్రతి ఏటా గౌలిపుర భారత్ మాత కోటమైసమ్మ దేవాలయం నుండి అంగరంగ వైభవంగా సాగి ఆషాఢ మాస బోనాలకు ఈ వేషాధారణ అమ్మవారిని ప్రతిష్టాపించి మరి రంగము మరి అదేవిధంగా ఘటముతో సహా మేమందరం కూడా బయలుదేరి ఢిల్లీ దర్బార్ మైసమ్మ అక్కడ అమ్మవారిని విసర్జన చేసి మరి అందరం కూడా భక్తులందరూ కూడా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా ఇక్కడ ఏ విధంగా ఉన్నాయండి ఏర్పాట్లు అన్ని కూడా? మీరు వచ్చే దగ్గర నుంచి వెళ్లే దగ్గర దాకా మార్గ మధ్యంలో ట్రాఫిక్ సంబంధించి కానీ పోలీసుల భద్రత ఏ విధంగా ఉంది? మాది పాతబస్తీలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సమితి అని ఉంటుంది. ఆ ఊరేగింపు సమితి సందర్భంగా అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యంగా హిందువులందరూ కూడా పండుగ చేసుకోవాలని ఆనాడు పెద్దలు నరేంద్ర గారు మరి మిగతా వాళ్ళందరూ కూడా ఆశించి అందరూ హిందువులు కూడా కలిసికట్టుగా బయలుదేరాలని భావించి మరి ఉమ్మడి దేవాలయంగా అందరూ కూడా బయలుదేరుతాం. ప్రభుత్వం తరఫు నుండి ఈ ఉమ్మడి దేవాలయాల కమిటీ మాట్లాడి మరి ఈ విధంగా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వంతో మాట్లాడి అన్ని సదుపాయాలు తీసుకొని ఏ గవర్నమెంట్ ఉన్నా అని అన్ని సదుపాయాలు చేస్తారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది గౌలిపుర నుండి ఢిల్లీ దర్బార్ మైసమ్మ దాకా తీసుకెళ్తాము. ఇప్పుడు ఈ గౌలిపుర ఈ మంగళమతి తమిళనాడుకి వెళ్ళి తెప్పించాము. ఈ అమ్మవారిని మేము చాలా వైభవంగా బోనాల ఊరేగింపు తీసుకొని వెళ్తున్నాము. గౌలిపుర మంకాళి మాతేశ్వరి ఇది మా పోలీస్ స్టేషన్ అమ్మవారు. ఈసారి కనివిని ఏరియా రీతిలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
మేము అందులో భాగంగానే గౌలీపురా నుంచి ఢిల్లీ దర్బార్ దాకా ప్రొసెషన్ తీసుకెళ్తున్నాం. ఈసారి బ్రహ్మాండమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. మేము వెంకట స్వామి కూడా మంత్రి గారికి కూడా ఆహ్వానం ఇచ్చాము. వివిధ మంత్రులు మాకు కాకడి సిఆర్ గారు మా దగ్గర పట్టు వస్త్రాలు గౌలీపురా మాంకాలమ్మ కోటమైసమ్మకు సమర్పించడం జరిగింది. ఈసారి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి. పోలీస్ అయితేంది, జిహెచ్ఎంసీ అయితేంది, ప్రతి మెడికల్ వాళ్ళైతేనేమి, వాటర్ వాటర్ డిపార్ట్మెంట్లు అందరూ బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రభుత్వానికి ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే భక్తులు అదేవిధంగా నిర్వాహకులు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే అమ్మవారి ప్రారంభం దగ్గర నుంచి అమ్మవారి అలంకంటే మనం చూస్తున్న బోనాల పండుగ ప్రారంభంలో కూడా పట్టు వస్త్రాలను ప్రభుత్వమే చాలా ఆలయాలకు కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆలయాల అభివృద్ధితో పాటు అక్కడ ఉన్నటువంటి యొక్క ఏర్పాట్లలో అయితే ప్రభుత్వం భాగస్వామ్యం వహించడంతో పాటు ఇటు వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఘటాల ఊరేగింపు అయితే అర్ధరాత్రి వరకు కొనసాగిన క్రమంలో క్రమక్రమంగా ఇక్కడికి వచ్చేటువంటి ఘటాలతో అయితే జనాల రద్దీ కూడా బాగానే పెరుగుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు సుమారు 2500 మంది పోలీసులతో అయితే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే చార్మినార్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.